ఏంట్రా అట్టా చూస్తున్నావు? లైన్ వేసుకుందామనే. ఎడం పాపుడు సెంటర్ పాపుడు అయిపోద్ది. బాబు గారి మనిషి అందుకేనేటి పందిట్లో డిచ్కి కాల్ చేసింది. కాల్ చేసిన తెచ్చింట్లో పెట్టుకున్నాడుగా. దీని ప్రకారం ఏంటంటే మన బాబు గారిని ప్రేమిస్తుందన్నమాట. నా మీద ఈగను కూడా వాళ్ళకుండా ఇక్కడి దాకా తీసుకొచ్చావు. నిజంగా బాధపడుతున్నావా లేక నాటకం ఆడుతున్నావా? ఇప్పుడు అనిపిస్తోంది నిన్ను కాల్చి తప్పు చేశానని. నిన్ను ఒక్కసారి చంపకూడదు, రోజు చంపాలి. అలా నవ్వద్దు. నవ్విన కొద్దీ నాకు పంత పెరుగుద్ది. అన్నయ్య ఏంటమ్మా? టిఫిన్ రెడీ చేశాను, రాలేదేంటి? రా. నేను ఇక్కడ పెడుతున్నాను టిఫిన్, నువ్వు వెళ్ళు. ఏమండి, బాత్రూంలో ట్యాప్ పనిచేయట్లేదు, నాకేమో కొత్త. రండి రండి. ఓ ఐమ్ సో సారీ. రండి. ఏ ఆడపిల్ల ఇలా ప్రవర్తించదు. ఈ దొంగ బుండ మా అన్నయ్య పరువు తీయడానికే వచ్చింది. Come on, darling. నువ్వు తడిస్తే ఏ లాభం? నేను తడిస్తేనే కదా అందాలు కనపడేది, నువ్వు తడబడేది. తడబడ్డానికి తప్పభంగం కావడానికి నేను విశ్వామిత్రుడి కాదు, నువ్వు మేనకవి కాదు. ఆడదంటే వంశనాశనాన్ని కోరుకునే నాగమ్మలా ఉండకూడదు. పరమేశ్వరుడి నెత్తి మీద గంగల, విష్ణుమూర్తి గుండెల్లో లక్ష్మిలా గౌరవించబడాలి. లోపల ఏం జరుగుతుందంటావు? బాబు గారికి బాత్రూమే బెడ్రూమ్ అయింది. తడుపుతున్నాడు, తలంటుతున్నాడు. కోరిన చెయ్యే కొట్టు, కొట్టిన చెయ్యే కోరు. ఏంట్రది? హలో మిస్టర్ భవానీ ప్రసాద్. ఏంటి దాంతో కలిసి లంచ్ చేయడానికి పరుగులు తీస్తున్నా? దాన్ని పెళ్లి చేసుకుని గంగలా నెత్తిన పెట్టుకోవాలనుకుంటున్నావా లేక లక్ష్మిలా గుండెల్లో దాచుకోవాలనుకుంటున్నావా? ఏది జరగదు, జరగనివ్వను. ఈ రోజు నుంచి నువ్వు ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు లేవాలి, ఏం తినాలి, ఏం తాగాలి, అన్ని అన్ని నేనే చెప్తాను. నీ మూలంగా ఈ తాళికి రాసిన పసుపులాగా నా జీవితం కూడా రాలిపోకముందే నాకు సమాధానం కావాలి. అప్పటి వరకు ఇక్కడ ఎవరైనా ఎప్పుడైనా నా మాటే వినాలి, నేను చెప్పిందే జరగాలి. నాకు సరైన సమాధానం దొరికే వరకు ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటా. What is this? I can't stand this bloody situation anymore. Who the hell is this woman? Instead of apologizing, she's commanding you. Excuse me. You keep out of this. This is between us. Don't interfere in this matter. భవానీ బాబు, మీ పెళ్లికి రావాలని మా బంధువులు సీట్లు దొరక్కపోయినా రైలెక్కితే వస్తుంది మీ పెళ్లికి అని తెలిసి బోగీలో ఉన్న ప్రయాణికులు భవానీ బాబు పెళ్లికి మీరు ఈ రైల్లో వెళ్ళండి సార్, మేం తర్వాత లారీల్లో వస్తామని దిగేశారు. అలాంటి పేరు ప్రఖ్యాతులున్న మిమ్మల్ని ఒక ఆడపిల్ల ఇలా నిలదీయటమేమిటి? దాన్ని భరిస్తూ మీరు మౌనంగా ఉండటమేమిటి? దీనికి నాకు సమాధానం కావాలి. నేను చెప్తాను. నేనెవరా అని చూస్తున్నారా? నాగాయలంక నరసింగరాయుణ్ణి, ఈ శివనాగేశ్వరికి తండ్రిని, ఈ తమ్ముళ్ళిద్దరికి అన్నని. నా పేరు చెబితే లంకెల్లోనే కాదు, వాగులు వంకెల్లో కూడా పిట్టలు నీళ్లు ముట్టవు. అట్లాంటిది ఈ భవానీ ప్రసాద్ నా పరువు తీశాడు, నన్ను కృంగదీశాడు. నా పరువు కోసం నేనేం చేశానో తెలుసా? ఏం చేశానో తెలుసా? రండ్రా. తొందరగా రండా. కృష్ణారావు, ఏం చూసి నీ ఎమ్మడబడిందిరా నా బిడ్డ? పిసికితే పిడికెడు నెచ్చర ముద్దయిపోతావు. నరసింగరాయుడు గారు, వీళ్ళు మేజర్లు, వీళ్ళ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకునే హక్కు వీళ్ళకుంది.
ఛై! మర్యాదగా వచ్చి బండెక్కుతావా ఇన్ని వేసేయమంటావా? మీకేదైనా ప్రాబ్లం ఉంటే కోర్టుకు వెళ్ళండి. మేము కోర్టుకెళ్లాలో వాళ్ళని కాటికి పంపాలో ఇప్పుడే తెలుసుకుంటాం. ఏయ్! అడుగు ముందుకు వేసావా కాల్చి పారేస్తాను. గెట్ అవుట్. ఏట్రా కాలుస్తా ఉంటే భయపడతా అనుకున్నావా? కాల్చురా, దమ్ముంటే కాల్చు. వద్దురా, వద్దు. మనం చచ్చినా పర్వాలేదని అది కూర్చుంటే దానికోసం మనం చచ్చే దగ్గర మిస్టర్ వెళ్ళిపోతాం. హేయ్, అదండి, నడవండి. నన్ను కాదన్న నా బిడ్డతో సహా ఎవరూ మిగిలకూడదు. పెంచి మారేయండి. దండాలు బాబు గారు. నమస్కారం బాబు ఆ, ఆ, ఏమయ్యా బిఏ పాస్ అయ్యావంటగా? అందుకే మన సినిమా హాల్లో పనిచేయించడానికి తీసుకొచ్చా బాబు గారు. చేస్తావా కుమార్ దాస్? దెబ్బ మీద కొట్టానంటే నీ అబ్బ కనపడతాడు. బాబు గారు అడుగుతుంటే మాట్లాడమేంట్రా? తండ్రి అంటే గౌరవం లేదా? నేనంటే భక్తి లేదా? ఇదిగో నీ అడ్మిషన్. హై, ఏమిటిది? బాబు గారు ఈ డేడుపు చూసి మీరు మోసపోకండి బాబు. గేట్ కీపర్ ఉద్యోగం చేయాలంటే ఇక నామోషిక్గా ఉంది. ఉమ్, నువ్వెందుకు ఏడుస్తున్నావో నీ అయ్యకి చెప్పు. బాబు గారు నాకు హిందూ కాలేజీలో ఎంఏ సీట్ ఇప్పించారు నాన్న. బాబు మీ తాతగారు మా తాతకు అన్నం పెట్టారు, మీ నాన్నగారు నాకు అన్నం పెట్టారు. ఇప్పుడు మీరు నా కొడుక్కి. చూడండి, తరానికి తరానికి మీ కుటుంబానికి మా కుటుంబానికి మధ్య ఎంత ప్రేమ పెరిగిందో చెప్పాలి కానీ ఎంత రుణం పెరిగిందో గుర్తు చేయకూడదు. రేపు ఇంటికి వచ్చి క్యాష్ తీసుకెళ్ళు. డాక్టర్ గారు, ప్రాణానికి ఏం ప్రమాదం లేదండి, బట్ స్పైనల్ కార్డ్ సివియర్ గా డ్యామేజ్ అయింది. కోలుకోవడానికి టైం పడుతుంది. మీరు మా వాడి ఫ్రెండ్సేగా? అవును సార్. ఎందుకు ఇలా జరిగింది? లవ్ లెటర్స్ రాశాడని, ఈమెయిల్లో లవ్ మెసేజ్ పంపాడని. మావాడు పంపాడు. కాదు సార్, నేను పంపాను. పంపింది నువ్వైనప్పుడు మావాడిని ఎందుకు కొట్టారు? నేను ఎల్ కుమార్ దాస్ సార్, అతను జీ కుమార్ దాస్. అతను నేను అనుకుని పొరపాటును కొట్టారు. వాడు కాదని చెప్తే నన్ను చంపేస్తాను భయపడి చెప్పలేకపోయాను సార్. ఎవతిరా నువ్వు లవ్ చేసిన సుందరాంగి? శివనాగేశ్వర్ అండి, ఏ ఊరు? నాగాయలంక. అయ్యా, మన అమ్మాయి గారి జోలికి వచ్చిన వారి దేహశుద్ధి కార్యక్రమం పరిశుభ్రంగా ముగిసింది కనుక నేను భారతదేశంలో ఉన్న పెళ్లి గాని పెళ్లి కొడుకుల ఫోటోలు అన్ని తీసుకొచ్చాను. మీరు అమ్మాయి గారు నిశ్చితంగా పరీక్షించి టిక్కు పెట్టారంటే మన ఇంటికి రాబోయే అల్లుడి చేత నేను లెగ్ పెట్టించేస్తాను. శివనాగేశ్వర్ ఎక్కడ? శివనాగేశ్వర్ ఎవరు? హేయ్, పేరు పెట్టి పిలుస్తున్నావు, ఎవరురా నువ్వు? ఏయ్! మంత్రులు గారు, మీ మీద చేయి చేసుకోవడం ధర్మం కాదు. అవును. మీరు శివనాగేశ్వర్ ఎవరో చెప్తారా? నన్ను ధర్మం తప్పమంటారా? ఆ పిల్లే గోవింద్ గోవిందా. ఏమి నువ్వు అందగత్తెవా? డౌటా? కాలేజీకి ఈ డ్రెస్ లోనే పెడతావా? తప్ప? అయినంటి పిల్లలు ఎవరన్నా ఇలా కట్టుకుంటారా? నేను కట్టుకున్నాగా. నా బాడీ చూడండి, నా అందాన్ని చూడండి అని నువ్వు నీ అందాన్ని ఆరబెడితే తేరగా వచ్చిందని ప్రేమలేఖలు రాయరా? అలా రాశాడు గనుకే మా వాళ్ళు వాడిని తన్ని వచ్చారు. ముద్ద చేసి చూస్తే 30 కేజీలు బరువుండవు. ఎంత పొగరే నీకు! ఏయ్! ఆడపిల్లవి, టోన్ డౌన్ చెయ్యి, లేకపోతే క్రేన్ డౌన్ చేస్తా. ఏయ్, ఎవడ్రా నువ్వు? ఎవడో తెలియకుండా తెలుసుకోకుండా నా వాడిని మీరు కొట్టినప్పుడు నేనెవరో చెప్పి కొట్టాలరా మిమ్మల్ని? ఈ అరడ్రెస్ సుందరికి లవ్ లెటర్ రాశాడని నా మనిషిని కొట్టించారు. అతను ఇప్పుడు వెన్నపూస తిరిగి హాస్పిటల్లో ఉన్నాడు. ఏయ్, నీ చెల్లెలకి లవ్ లెటర్ రాస్తే నువ్వు ఇలాగే మీటింగ్ పెడతావా? రాసిన వాడు ఎవడో కనుక్కొని తంటాను రా. కానీ మీరు చేసిందేంటి? ఎల్ కుమార్ దాస్ అనే వాడు లెటర్ రాస్తే జీ కుమార్ దాస్ని కొట్టారు. ఏయ్! ఏయ్! నా
నాగాయలంకలో గుద్దానంటే నంద్యాల దాకా వినిపిస్తుంది నీ కేక. అలా వాక్కు మూసుకో. ఏందిరా ముసుకునేది? ఎవరనుకుంటున్నావు నన్ను? నాగాయ లంక నరసింగరాయుణ్ణి. నా పేరు చెబితే లంకల్లోనే కాదు, వాగులు వంకల్లో కూడా పిచ్చలు నీళ్లు ముట్టవు. సింహాలు నీళ్లు తాగకపోతే చెప్పుకోవాలి గాని పిట్టలు నీళ్లు తాగమని డబ్బా కొడతావేంట్రా? హ, అయినా లక్ష్మి, సరస్వతి, పార్వతి, శ్రీదేవి, అనసూయ, అరుంధతి, దమయంతి, సీత, సావిత్రి ఇలా ఎన్నో గొప్ప పేర్లుండగా పలనాటి పరుపు తీసిన నాగమ్మ పేరు పెట్టావేంట్రా నీ కూతురికి? ఏ ఎక్క సఖ్యమా? నా ఇంటికొచ్చి నా కంటి ముందు నా కూతుర్ని అవమానిస్తావా? ఏయ్! మా చెర్ల మీద ఒట్టు, నీ వెన్ను విరిచి నిన్ను వెనకిస్తా. నేను లంకలో పుట్టిన సీమచంద్రకాయ బిందెను కానురా. 800 సంవత్సరాలుగా వీరుల గుడిలో దాచిన పలనాటి యోధుల ఆయుధాలకు రక్త నైవేద్యంగా పెట్టి గుండెను చీల్చి భావి తరాలకు దమ్మును చూపే వంశానికి చెందిన వాణ్ణి. చూపించనా నా కలేజా? ఎవరినైతే నువ్వు వెన్ను వినిపించావో ఆ జీ కుమార్ దాస్ నా దగ్గర పనిచేసే గురజాల చంద్రుడి కొడుకు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాక మంచం తగలేని కుమార్కి నీ కూతురే బతికినంత కాలం సేవలు చెయ్యాలి. అసలే పెద్ద కూతురు చచ్చిపోయిందన్న బాధతో ఉన్నాం. మళ్ళీ దీని గురించి రూమర్స్ బయటికి రాకుండా ఉండాలంటే ఈ శివనాగేశ్వరి జీ కుమార్ దాస్ ని పెళ్లి చేసుకోవాలి. What do you mean? I mean what I feel justice is. I mean what I feel humanity is. I mean what I feel Kali Yuga Dharma is. Should I say more? Hey! వీళ్ళు చంపేయండిరా! ఏయ్! తప్పైపోయిందని ఒక్క ముక్క చెప్పకుండా చెప్పు దెబ్బలు తిన్నారు నీ తమ్ముళ్ళు నీ వాళ్ళు. నిన్నెందుకు కొట్టలేదో తెలుసా? నిజమైన పల్నాటి వీరుడు ముసలివాళ్ల జోలికి, ఆడవాళ్ల జోలికి, చిన్నపిల్లల జోలికి రారు. నట్టింటికొచ్చి నటరాజు రూపం చూపించి పెడుతున్నాడు. వీడబడా అని బ్రెయిన్ బద్దలై చావకు. నా పేరు ఎస్ 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 భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. ఊరు కారంపొడి, ఏరియా పల్నాడు. మా ఊరికి నేల మీద రావచ్చు, నేల మీద రావచ్చు, ఆకాశంలో రావచ్చు, రైల్లో రావచ్చు, ఏ టైపులో వచ్చినా సరే. నా ఇంటికి 2 గుమ్మాలుంటాయి, పెరటి గుమ్మం, వీధి గుమ్మం. ఏ సైడ్ నుంచి వచ్చినా సరే, హాలిడే ఆర్ వర్కింగ్ డే, సండే టు సాటర్డే, ఎనీ డే ఎనీ టైం ఐఎమ్ రెడీ. సుడిగాలి చెప్పకుండా వస్తుంది, నేను చెప్పొస్తాను. దట్ ఈస్ మై క్యారెక్టర్.